విజయనగరం. విజయనగరం అంటేనే విజయాల నగరం అని అర్థం. కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున ఈ నగరాన్ని నిర్మించారు. దీనిని విద్యారణ్య స్వామి ఆశీస్సులతో క్రీస్తు శకం 1336లో హరిహరరాయలు బుక్కరాయలు స్థాపించారు. ఈ విజయనగర రాజులు విరూపాక్ష దేవుణ్ణి కొలిచేవారు. వారే ఈ ఆలయాన్ని నిర్మించి విస్తృతపరిచారు. విజయనగర సామ్రాజ్యం సుమారు 250 సంవత్సరాలు వర్ధిల్లింది. కానీ ఒకే కుటుంబం పరిపాలించలేదు. హరిహర బుక్కరాయల తర్వాత సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాలు ఒకరి తర్వాత మరొకరు పరిపాలించారు. అందులో కొందరు చక్రవర్తులు కన్నడ భాష మాట్లాడేవారు. కానీ కృష్ణదేవరాయలు తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యతను ఇచ్చాడు. అయితే విజయనగర స్థాపన రెడ్డి నాయక రాజ్యాలతో పాటే జరిగింది. దక్షిణాది చరిత్రలోనే కాక యావత్ భారత్ చరిత్రలోనే ఈ విజయనగర యుగము ఒక ముఖ్య ఘట్టంగా రూపొందింది. ఓరుగల్లు పతనాంతరం కృష్ణానదికి దక్షిణ దేశాన్ని సమైక్యం చేసి తురష్కుల విస్తరణను అరికట్టి సుమారు 2.5 శతాబ్దాల కాలం హిందూ మత సంస్కృతులకు ఈ విజయనగర సామ్రాజ్యం రక్షణ కల్పించింది. దక్షిణ దేశంలో హిందూ స్వచ్ఛంగా ఉండడానికి కారణం కావడమే కాక దేశవ్యాప్తమైన హిందూ పునర్జీవనానికి ప్రోత్సాహం సమకూర్చింది. ఈ బహుమనీలతో ఎడతెగని పోరాటాలు సాగించినందున ఈ సుల్తానుల దృష్టి దక్షిణాపథ రాజకీయాల్లోనే లగ్నమై ఢిల్లీ సామ్రాజ్య పతన కాలంలో వారు ఉత్తరంగా విస్తరించే అవకాశం లేకుండా పోయింది. బహ్మనీలు ఢిల్లీని ఆక్రమించి ఉంటే భారత్ చరిత్రలో మొఘల్ యుగం అనేది అనుమానాస్పదమై ఉండేది. ఈ విధంగా విజయనగరం మధ్యయుగ రాజకీయాల్లోనే కీలక పాత్ర నిర్వహించింది. విజయనగరాధీశులు సంస్కృతి ప్రియులై సంస్కృతాన్ని దక్షిణాత్య భాషా సారస్వతాలను పోషించినారు. ముఖ్యంగా విజయనగరం ఆంధ్రులు గర్వించదగిన కాలం. ఈ కాలంలో ఆంధ్ర సంస్కృతి దక్షిణాది ప్రజలందరి ఆదరణ పొందింది. ఆంధ్ర భాషా కవులు విజయనగర ఆస్థాన కవులైనారు. ఆంధ్ర శిల్పరీతి, సంగీతం దక్షిణాదులందరికీ ఆదర్శములైనాయి. దక్షిణ దేశమంతటా తెలుగువారి రాజకీయ సాంస్కృతిక స్థావరాలు ఏర్పడినాయి. అయితే విజయనగరాధీశులు ఆంధ్రదేశ సమైక్యాన్ని సాధించలేకపోయినారు. వారి అధికారం చాలా వరకు కృష్ణానది దక్షిణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. ముసునూరు పద్మనాయక రాజ్యాలు అస్తమించిన తర్వాత తెలంగాణను బహ్మనీలు ఆక్రమించారు. రెడ్డి రాజ్యాల పతనంతో ఉత్తరాంధ్రం గజపతులకు బహ్మనీలకు జరిగిన యుద్ధాలకు రంగస్థలమై తీరని బాధలను అనుభవించింది. ఇక నుంచి మనం విజయనగర స్థాపన గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. విజయనగర స్థాపన ఎప్పుడైతే ఓరుగల్లు పతనం చెందిందో దాని శిథిలాల నుండి 4 ప్రాంతీయ రాజ్యాలు ఆవిర్భవించాయి. కానీ కాకతీయులు వారికి ప్రసాదించిన రాజకీయ ఐక్యం మాత్రం నశించింది. కాకతీయ సామ్రాజ్య శిథిలాల నుండి ఇవి ఆవిర్భవించాయి కానీ దాని ఐక్యతను మాత్రం ఇవి అనుసరించలేకపోయాయి. ఇవి ఏ రాజ్యాలంటే మనకి కంపిలి అంటే విజయనగరం, రెడ్డి, వెలమ, నాయక రాజ్యాలుగా ఇవి ఆవిర్భవించాయి. అయితే వీటిలో జాతీయత అనేది లేకపోయింది. ఎందువలనంటే ఈ రాజవంశాల్లో వర్ణాభిమానం అనేది మితిమీరిపోయింది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే పరస్పర యుద్ధాల్లో వీళ్ళు మునిగిపోయారు. ఈ విధంగా వీరు వర్ణాభిమానంతో పరస్పర యుద్ధాలు చేసుకుంటూ ఉండటం వల్ల ఒకరినొకరు పోరాడుకుంటూ బహుమనీల సామ్రాజ్యానికి వీళ్ళు పునాదులు వేశారని చెప్పక తప్పదు. పునాదులు వేయడమే కాదు దాని విస్తరణకు వీళ్ళు సహాయం కూడా అందించారని చెప్పక తప్పదు. దాంతో వీరు తెలంగాణను కూడా వాళ్ళకి కట్టబెట్టారు. అందరూ ఐక్యమత్యంతో వ్యవహరించించో బహ్మనీ రాజ్యం అచిరకాలంలోనే అంతరించి ఆంధ్రుల చరిత్ర మన భారతదేశ చరిత్ర మరో విధంగా రూపుదిద్దుకుని ఉండేదేమో మరి. అయితే ఈ విజయనగర రాజ్య తొలికాలపు చరిత్ర చాలా అస్పష్టతతో కూడుకొని ఉంది. ఎందుకంటే ఆ రాజ్య స్థాపకులు సంగమ సోదరులు హరిహర బుక్కరాయలు ఎలా అధికారంలోకి వచ్చారనే విషయము చర్చించాల్సిన అంశంగానే ఉండిపోయింది. ఈ విషయంలో 4 రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. మొదటిది రాబర్ట్ సూయల్
ఈయనే విజయనగర రాజ్య చరిత్ర మార్గదర్శకుడని చెప్తాం మనం. ఇతను మనకి సాహిత్య శాసన ఆధారాలతో ఈయన పరిశోధనలు చేసి మనకి 7 సాంప్రదాయ గాథలను కనుగొనగలిగాడు. అయితే ఈ గాథలన్నిటిలో ఇతనికి సమంజసంగా అనిపించిందేంటంటే, హరిహరుడు, బుక్కరాయలు సామ్రాజ్య స్థాపకులని, కొన్ని చారిత్రక సత్యాలతో కలిసి ఉన్న హిందూ గాథల సాధారణ వైఖరి నుండి చాలా హేతుబద్ధమైన కథనాన్ని వెలికి తీయవచ్చునని ఇతను చెప్పాడు. ఇక రెండవది తుగ్లక్ రాకుమారుడు ఉలుగ్ ఖాన్. ఇతనే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ క్రీస్తు శకం 1323లో మనకు వరంగల్ కోటపై ఇతను దాడి చేశాడు. అప్పుడు అక్కడ ఓరుగల్లును పరిపాలిస్తున్న రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడు కొలువులో ఈ హరిహర బుక్కరాయలు ఉద్యోగులుగా ఉన్నారు. వీరు ఇతను దండయాత్ర చేసినప్పుడు ఆ కొలువు నుండి పారిపోయి వీరు అనగొంది రాజధానిగా ఉన్న కంపిలి పాలకుడు కంపిలి రాయని ఆస్థానంలో వీళ్ళు ఆశ్రయం పొందారు. అప్పుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే, క్రీస్తు శకం 1328లో తుగ్లక్ బంధువు సాగర్ రాష్ట్ర పాలకుడైన బహవుద్దీన్ గుప్షాద్ తిరుగుబాటు చేశాడు. కానీ తుగ్లక్ చేతిలో ఓడి పారిపోయి అనుగుంది పాలకులని ఇతను కూడా శరణ్జొచ్చాడు. అనుగుంది పాలకులైన కంపిలి రాయలు, అతని కొడుకు రామనాథ రాయలు ధైర్య సాహసాలున్న మహావీరులే కానీ వీళ్ళకి రాజనీతి ఉన్నట్లు కనిపించదు. బహవుద్దీన్కు ఆశ్రయం ఇచ్చి ఢిల్లీ సుల్తాన్తో ఢీకొన్నారు. సుల్తాను ఈ తండ్రి కొడుకులను కూడా వధించి కంపిలి రాజ్యాన్ని ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపి కంపిలి రాయల బంధువులు కొందరిని బందీలుగా ఢిల్లీకి పంపినాడు. ఈ బందీల్లో హరిహర బుక్కరాయల సోదరులు ఉన్నారు. ఈ గుర్షాస్ ఎట్లాగో తప్పించుకొని పారిపోయి హోయసాల రాజు 3వ బల్లాలుడి ఆస్థానంలో ఆశ్రయం పొందాడంట. ఈ కంపిలి రాయల ఆస్థానంలో ఉన్న ఈ సంగమ సోదరులు హరిహరుడు బుక్కరాయలను బంధింపచేసి ఈ తుగ్లక్ వారిని బలవంతంగా మతంలోకి మార్పించి ఢిల్లీకి తీసుకువెళ్ళాడనేసి కొందరు పండితులు భావిస్తారు. ఆ పైన ఈ తుగ్లక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తిరుగుబాట్లు తలెత్తడంతో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఒక ఆలోచన వస్తుంది. ఈ హరిహర బుక్కరాయలను ఇతను ఈ తిరుగుబాట్లని అనుగొందులో తిరుగుబాట్లను అణచడానికి పంపాడని ఒక పండితుల వాదన కూడాను. ఈ వాదనలను మనం విద్యారణ్య కాలజ్ఞాన, రాజకాల నిర్ణయ అన్న సంస్కృత గ్రంథాలను బట్టి, విద్యారణ్య వృత్తాంత అన్న కన్నడ గ్రంథాన్ని బట్టి, వీరప్పయ్య, శివయ్య కాలజ్ఞానాల లాంటి తెలుగు గ్రంథాల సాహిత్యాల ఆధారాలపైన, కొన్ని మహమ్మదీయ చరిత్రకారుల రచనలపైన ఆధారపడి ఈ పండితులు మనకి వినిపించారు. అయితే ఈ సోదరులు మరి ఈ తుగ్లక్ విశ్వాసంగా ప్రవర్తించారా అంటే అది జరగలేదు. వీళ్ళు నమ్మక ద్రోహం చేశారని చెప్పవచ్చు. నమ్మక ద్రోహం అనే కంటే వీళ్ళు కూడా వాళ్ళకి వీలైన రీతిలో ఆలోచించుకున్నారు. మహమ్మదీయ మతాన్ని వీరు వదిలేసి తుంగభద్ర నది తీరంలోని వీళ్ళు అనుగొంద వద్ద స్థిరపడ్డారు. అక్కడే వీళ్ళకి ఒక కొత్త ఆధ్యాత్మిక గురువు విద్యారణ్య స్వామి లభ్యమయ్యాడు. ఆయన సాయంతో వీళ్ళు తుంగభద్ర నదికి ఆవల తీరంలో విజయనగరము లేదా విద్యానగరం అనే నగరాన్ని స్థాపించారు. ఇంకా 3వ సాంప్రదాయ పండితులు ఇంకో కథనాన్ని వివరిస్తారు మనకి. వీరు హరిహర బుక్కరాయలు కర్ణాటకులని, మహమ్మదీయ దాడుల నుండి రాజ్య సరిహద్దులను కాపాడడానికై హోయసాల రాజు 3వ బల్లాలుడు నియుక్తి చేసిన సామంతులు వీరని వారు తమ బాధ్యతను సంతృప్తికరంగా నిర్వహించారు. 3వ బల్లాలుడు అతని కొడుకు 4వ బల్లాలు మృతి తర్వాత వీళ్ళు సహజ వివాదరహిత ప్రభువులుగా యుద్ధం చేయవలసిన అవసరం లేకుండానే ఈ హోయసాల సింహాసనాన్ని అధిష్ఠించారని, ఆ పైన ఎలాంటి వ్యతిరేకత లేకుండా పాత హోయసాల భూభాగాలను వీళ్ళు పరిపాలించారని చెప్తారు. ఇక చివరిది 4వది అయిన వివాదం. ఆంధ్రదేశాన్ని తుగ్లక్ నిలుపుకోలేకపోవడం, తుగ్లక్ ప్రభుత్వం పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉండడం, ఆంధ్ర రాజకీయ పటంలో ముస్నూరు నాయకులు, రెడ్లు, సంగమ వంశం వారు మొదలైన స్థానిక నాయకులు అవతరించడం, చివరకు వీళ్ళందరూ కలిసి ఢిల్లీ సామ్రాజ్యవాదంపై ప్రతిఘటన ఉద్యమంగా విస్ఫోటించడం లాంటి వాస్తవాలపై ఆధారపడుతుంది. ఈ కంపిల్లో తలెత్తిన తిరుగుబాటు ప్రమాదకరంగా పరిగణించడంతో సుల్తాన్ ప్రతినిధి వీళ్ళని హరిహర బుక్కరాయలను వీళ్ళు బందీలుగా తీసుకువెళ్ళినప్పుడు సుల్తాన్ అనుగందులు తన ప్రతినిధిగా నాయబ్ మాలిక్ని ఉంచుతాడు.
ఈ నాయబ్ మాలిక్ తక్షణం సాయం పంపవలసిందని తను ప్రభువుని ప్రార్థిస్తాడు. ఎందుకంటే ఈ తిరుగుబాటు తలెత్తడంతో. అప్పుడు తానంతకుముందు కంపిలిపై విజయవంతంగా దాడి చేసి బందీగా మార్చిన మహమ్మదీ మతస్థులుగా మార్చిన ఈ సంగమ సోదరులు హరిహర బుక్కరాయలని ఇతను సుల్తాను తన ప్రతినిధులుగా తన అధికారం ఇచ్చి పంపిస్తాడు. వారికతడు స్వాతంత్రం ఇస్తాడు. కంపిల్ని విడిపించడానికి కూడా ఇతను సైన్యాన్ని ఇస్తాడు. తన ప్రతినిధులుగా పిమ్మట ఆ ప్రాంతాన్ని ఏలవలసిందని ఆదేశం కూడా ఇస్తాడు. అయితే వారు మతం మార్చుకున్న కారణాన కంపిల్లో స్థానికులు వారిని శత్రువులుగా పరిగణిస్తారు. అప్పుడు ఈ సోదరులు గుత్తులో స్థిరపడతారు. బహుశా శృంగేరి మఠ విద్యారణ్యుల ఆశీర్వాదాన్ని పొంది మహమ్మదీయ మతాన్ని విడనాడి ప్రజల ఆదరణ పొందడం అనేది ఇప్పుడే జరుగుతుంది. అప్పుడు వారు కంపిల్ రాజధాని అనుగందిని ఆక్రమిస్తారు. భరణి అభిప్రాయం ప్రకారం హరిహర్ రాయలు క్రీస్తుశకం 1336లో తన స్వాతంత్రాన్ని ప్రకటించుకొని అనుగొంది రాజధానిగా స్వతంత్ర రాజ్యంగా ఈ కంపిల్ని స్థాపించారనేది ఇతని అభిప్రాయం. అనుగొంది తుంగభద్ర నది ఉత్తర తీరాన ఉండడం వలన అది కొద్దిగా శత్రుభయం లేకుండా ఉండడానికి అది అనువైనది కాకపోవడంతో మొదటి హరిహరుడు ఏం చేస్తాడంటే ఒక చక్కటి దుర్గాన్ని తను రాజధానిగా కట్టుకోవాలనుకుంటాడు. దీనికి మతపర వ్యూహాత్మకమైన ఆలోచనల గురించి ఇతను ఆలోచించి అనుగొందికి ఎదుట ఇప్పుడు నేటి విజయనగర శిథిలాలు ఉన్న చోట తుంగభద్ర నది దక్షిణ తీరంలో ఇతను పునాదులు వేయిస్తాడు. ఈ నిర్మాణ బాధ్యతలను తన తమ్ముడు బుక్కరాయలకు అప్పగిస్తాడు. ఇప్పుడు చరిత్రకారుల అభిప్రాయాల నుండి మనం గ్రహించిన విషయాలు ఒకసారి మననం చేసుకుందాము. విజయనగర సామ్రాజ్యం మధ్యయుగ దక్షిణ భారతదేశ చరిత్రలో క్రీస్తుశకం 1336లో జరిగిన విజయనగర సామ్రాజ్య ఆవిర్భావం అతి విశిష్టమైన సంఘటన. మనకు విజయనగర సామ్రాజ్య స్థాపన కురుబతకు చెందిన హరిహర బుక్కరాయలు కాకతీయ ప్రతాపరుద్రుని కోశాగార ఉద్యోగులు. అది మొదటి పాయింట్. రెండవ పాయింట్, క్రీస్తుశకం 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లుపై దండయాత్ర చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు. కాకతీయుల అనంతరం హరిహర్ రాజ్యానికి వెళ్ళి ఆశ్రయం పొందారు. ఇది రెండో పాయింట్ అండి. క్రీస్తుశకం 1326లో మహమ్మద్ బిన్ తుగ్లక్పై గుల్బర్గా పాలకుడు బహుద్దీన్ గుర్షప్స్ తిరుగుబాటు చేసి పారిపోయి కంపిలి పాలకుల వద్ద ఆశ్రయం పొందాడు. ఇది మనకి నాలుగో పాయింట్. బహుద్దీన్ గుర్షప్స్కి శరణ్ ఇచ్చిన కారణంగా కంపిల్ రాజ్యంపై మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర చేసి కంపిల్ దేవుడిని అతని కుమారుడైన రామనాథుడిని కూడా వధించి కంపిల్ రాజ్య పాలకుడిగా మాలిక్ మహమ్మద్ను నియమించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజ్యం నుండి హరిహర్ రాయలు బుక్కరాయలు బందీలుగా ఢిల్లీకి తీసుకువెళ్ళి బలవంతంగా వారిని ఇస్లాం మతంలోకి మార్చాడు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పిన అంశాల నుంచి మనం ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్గా గుర్తుపెట్టుకుందాము. మనం ఇప్పుడు వరకు 5 పాయింట్లు చెప్పుకున్నాం కదండి. 6వ పాయింట్, మాలిక్ మహమ్మద్ నిరంకుశ పాలన వలన ఆగ్రహం చెంది కంపిల్ రాజు ప్రజలు అతనిపై తిరుగుబాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహమ్మద్ బిన్ తుగ్లక్ హరిహర బుక్క సోదరులను తన సైన్యానికి అధిపతులుగా చేసి కంపిల్ రాజ్యంపైకి పంపాడు. వీరు తిరుగుబాటును అణచివేసి సుల్తాన్ ప్రతినిధులుగా కంపిల్ రాజ్యాన్ని పాలించారు. ఇప్పుడు 6వ పాయింట్ అండి. శృంగేరి పీఠాధిపతులైన విద్యారణ్య మహర్షి ప్రేరణతో హరిహర బుక్కరాయలు హిందూ మతంలోకి మారి క్రీస్తుశకం 1336లో మహమ్మద్ బిన్ తుగ్లక్పై తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఈ విధంగా కంపిల్ రాజ్య శిథిలాల మీద ఏర్పడిందే దక్షిణ భారతదేశంలో ఉత్పన్నమైన మహోన్నత హిందూ రాజ్యం విజయనగర సామ్రాజ్యం. 7వ పాయింట్, అనుగొంది మొదటి రాజధాని సురక్షితం కాదని తుంగభద్ర నది ఒడ్డున హరిహర బుక్కరాయలు ఒక నూతన నగరాన్ని నిర్మించారు. విద్యారణ్య ఋషిపై గౌరవభావంతో నూతన నగరానికి పెట్టిన పేరే విద్యానగరం. విద్యానగరం రాజధానిగా హరిహర బుక్క సోదరులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ విజయనగర రాజ్య స్థాపన జరిగినప్పుడు ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ అంశాలండి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అంశాలు. మీకు మనం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రాజకీయ చరిత్రలోకి వెళ్దాము. విజయనగరాన్ని 4 రాజవంశాలు పరిపాలించాయి. ఒకటి సంగమ వంశము, క్రీస్తుశకం 1336 నుండి 1485 వరకు. 2 శాలవ వంశం, క్రీస్తుశకం 1485 నుండి 1505 వరకు.
3 తులువు వంశం క్రీస్తు శకం 1505 నుండి 1570 వరకు. 4 అరవీటి వంశం క్రీస్తు శకం 1570 నుండి 1646 వరకు. ఇప్పుడు మనం సంగమ వంశం గురించి చెప్పుకుందాము. సంగమ వంశం సంగముని సంతతి వారైనందున హరిహరుని వంశానికి సంగమ వంశం అని పేరు వచ్చింది. వీరిలో 15 మంది రాజులు సుమారు 156 సంవత్సరాలు రాజ్యం చేశారు. వీరి కాలంలో విజయనగరం కర్ణాటక, ఆంధ్ర, తమిళ ప్రాంతాలకు విస్తరించి త్రిభాషా రాజ్యంగా విస్తరించింది. బహ్మనీల దక్షిణ విస్తరణ కూడా అరికట్టగలిగింది. హరిహరుడు స్వాతంత్ర్యం ప్రకటించుకున్న అనంతరం 20 సంవత్సరాలు పరిపాలించాడు. బుక్కరాయలు కూడా యువరాజై అతనికి కుడిభుజంగా సహాయపడ్డాడు. ఇతర తమ్ములు కూడా రాజ్య విస్తరణలో, ప్రభుత్వ నిర్వహణలో ఇతనికి అండదండలుగా నిలిచారు. 1336-40 మధ్య శాసనాలను బట్టి హరిహరునికి హోయసాలులైన బల్లాల మధ్య పోరాటం కొనసాగిందని చెప్పవచ్చు. క్రమంగా కొంకణము, దక్షిణ కన్నడ ప్రాంతాలు హరిహరుని స్వాధీనమైనాయి. క్రీస్తు శకం 1340 నాటి బాదామి శాసనం హరిహరుని పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అని బిరుదునిచ్చింది. బిరుదంటే వర్ణించడం జరిగింది. నెల్లూరు ప్రాంతం కూడా అతని వశమైందనడానికి మనకి బొగ్గబావి శాసనం నిదర్శనంగా నిలుస్తుంది. క్రీస్తు శకం 1341-42లో బల్లాలకు మధుర సుల్తాన్కు మధ్య సంఘర్షణ తీవ్రతరమై బల్లాలుడు మరణించినాడు. 4వ బల్లాలుడు అంత సమర్థుడు కాదు. అతడు ఎంతో కాలం రాజ్యం చేయలేదు. అతనితో హోయసాల వంశం అంతరించింది. ఇది హరిహరునికి బాగా లాభదాయకమైంది. అప్పుడు హోయసాల రాజ్యంపై హరిహరుడు దండెత్తి హోయసాల రాజ్యం హరిహరుని హస్తగతమైంది. హోయసాల సామంతులు, ఉద్యోగులు హరిహరునికి లొంగిపోయారు. క్రీస్తు శకం 1346లో శృంగేరిని దర్శించి హరిహర సోదరులు విజయోత్సవం జరుపుకున్నారు. ఈ మరుసటి సంవత్సరమే మనకి బహుమనీ సామ్రాజ్యం అవతరించిందని చెప్పుకోవచ్చు. గుల్బర్గాలో క్రీస్తు శకం 1347లో అల్లావుద్దీన్ హసన్ గంగు స్వతంత్ర బహుమనీ రాజ్యం స్థాపించాడు. బహుమనీ రాజ్యం ఏర్పడిన పశ్చిమ భూములు బాగా నిస్సారము కాబట్టి వీళ్ళ కన్నంతా విజయనగర రాజుల మీదే ఉండేది. విజయనగర రాజ్యం నదీ లోయల్ని, తూర్పు డెల్టా భూముల్ని కలిగి ఉండేది. అందువలన ఈ బహుమనీ సుల్తానులు ఈ రాజ్యాన్ని ఆక్రమించాలని వాళ్ళు సదా ప్రయత్నించేవాళ్ళు. అదీగాక ఓరుగల్లు విజయనగరాధీశులు బహుమనీ రాజ్య వాణిజ్యానికి ఆటంకాలు కలిగించేవారు. అరబ్బుల నుండి తనకు ఉద్దేశించిన గుర్రాలను సంగ్రహించినందునే వినాయక దేవుని మహమ్మద్ షా వధించినట్లు చదివినాం. అయితే ఈ వినాయక దేవుడు ఎవరంటే మనకి కాపాయి నాయకుడు ఉంటాడు ముస్లిం నాయకుల్లో. అతను ప్రోలయ తర్వాత ప్రోలయ పినతండ్రి కుమారుడు ఇతను కాపాయి నాయకుడు. కాపాయి నాయకుడు కుమారుడే ఇతను వినాయక దేవుడు అన్నమాట. ఇతన్ని మహమ్మద్ షా వధిస్తాడు. ఈ వినాయక దేవుడు మహమ్మద్ షాతో తలపడ్డానికి కాపాయి విజయనగర రాజులు సహాయం చేస్తారు, కానీ వినాయక దేవుడు ఓడిపోతాడు. విదేశ వాణిజ్యానికి కేంద్రమైన గోవా ఈ ఉభయుల దృష్టిని ఆకర్షిస్తూ ఉండేది. వీళ్ళు బహుమనీలకి, విజయనగర రాజులకి ఈ గోవా అనే దాని మీదే కనేది. ఈ బహుమనీల నాణాలను సంగ్రహించి కరిగించి వేసి హిందూ రాజులు నష్టం కలిగించేవారు. అందుకని బహుమనీలు ఎప్పుడు వీళ్ళపై ఎప్పుడు దాడి చేద్దామా అన్నట్టుగా ఉండేవారు. ఈ ఉభయ రాజ్యాల ప్రభువులు దక్షిణ దేశ సార్వభౌమత్వం సాధించే ఉద్దేశంతో కీలక స్థానంలో ఉన్న కృష్ణా, తుంగభద్ర అంతర్వేదిని, ఆ ప్రాంతానికి ఆయుపట్టులు అయిన రాయచూరు, ముద్గల్లు, బంకపూర్, ఆదోని దుర్గాలను ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఈ విధంగా ఆర్థిక రాజకీయ కారణాలకు కొంత మతం కూడా పదును పెట్టింది. సుల్తాన్లు తమ మత వ్యాప్తికి ప్రయత్నించగా హిందూ మత రక్షణకు విజయనగరాధీశులు కంకణం ధరించారు. ఢిల్లీ సుల్తాన్ ధిక్కరించి స్వతంత్ర రాజ్యం నిర్మించడమే కాక అది ఆర్థిక సౌష్ఠవం కలిగి శాంతి భద్రతలతో మనవడానికి తగిన ప్రభుత్వ యంత్రాంగాన్ని సైతం హరిహరుడు నిర్మించగలిగాడు. కడప ప్రాంతంలో అడవులు నరికి వ్యవసాయ గ్రామాల నిర్మాణాన్ని ప్రోత్సహించాడు.
రాజ్యంలో గ్రామ, స్థల, నాడు విభాగాలు ఏర్పడి ఆయగాండ్ర, స్థలకర్ణాల, నాడుగోడల నియామకం జరిగింది. సంగమ వంశంలో రెండవవాడు బుక్కరాయలు. ఇతని పరిపాలనా కాలం 1356 నుండి 1377 వరకు. హరిహరుని తర్వాత బుక్కరాయలు 20 సంవత్సరాలు పరిపాలిస్తాడు. సామ్రాజ్య స్థాపనలో, నగర నిర్మాణంలో, పరిపాలనలో హరిహరునికి ఇతడు సర్వదా సహాయకారిగా ఉంటాడు. బుక్కరాయల కాలంలో జరిగిన సంఘటనలన్నింటినీ మనకి మధురా విజయం వివరిస్తుంది. క్రీస్తు శకం 1325 ప్రాంతంలో ఢిల్లీ సామంతులుగా మధురనేలిన ముస్లింలు మధుర రాజ్యం స్థాపించారు. వీరి పాలనలో హిందువులు అనేక బాధలు అనుభవిస్తారు. రామేశ్వరం, మధుర, శ్రీరంగం మొదలైన క్షేత్రాల్లో పూజా పునస్కారాలు ఆగిపోతాయి. అప్పుడు హిందూ జనాభా కడగండ్లను చూసి పట్టించుకోకుండా ఉండలేకపోతాడు బుక్కరాయలు. అతడు తన వీరుడైన తన కొడుకు కుమార కంపన్నను దండయాత్రకు పంపిస్తాడు. ఇతను 1368-71 మధ్య దండయాత్ర చేస్తాడు. దాన్ని కంపన్న భార్య గంగాదేవి తన కావ్యం మధురా విజయంలో విపులంగా వర్ణిస్తుంది. దండయాత్ర విజయవంతం కావడంతో మొత్తం తమిళ దేశమంతా విజయనగర రాజ్యంలో భాగమవుతుంది. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. విజయనగరం చిన్న స్థాయి నుంచి సామ్రాజ్య స్థాయికి బుక్కరాయల కాలంలో ఎదిగిందనడానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ విజయాల తర్వాతనే మొదటి బుక్కరాయలు మహారాజాదిరాజా, రాజపరమేశ్వర అనే బిరుదులను స్వీకరిస్తాడు. బుక్కరాయలు కాపనాయకునితో కలిసి ఢిల్లీ సుల్తాన్ సహాయం సంపాదించి బహుమనీ రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడంతో విజయనగర బహుమనీ రాజ్యాల మధ్య భీకర యుద్ధాలు జరుగుతాయి. ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకుందాము. ఈ కాపయ నాయకుడు కొడుకు వినాయక దేవుడు ఉంటాడు. వినాయక దేవుడిని మహమ్మద్ షా వధించి వేస్తాడు. ఆ విషయాలు మనం ఇంతకుముందు చర్చించుకున్నాము. ఈ మహమ్మద్ షా ఈ వినాయక దేవుడిని వధించిన తర్వాత కొడుకు మరణం కాపైని పొంగదీసి ఈ కాపై నాయకుడు ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ సహాయాన్ని అర్థిస్తాడు. ముస్లింలతో యుద్ధం చేస్తున్న ఈ కాపర్లకు సహాయం చేయడం ఫిరోజ్కి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందువల్ల ఢిల్లీ సుల్తాన్ కాపై నాయకునికి సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. ఈ కాపై ప్రయత్నాలను చారుల ద్వారా మహమ్మద్ షాకు అంది ఓరుగల్లు నిర్మూలించడానికి అతను కాపై నాయకుడిపై దండెత్తడానికి విస్తృత ప్రయత్నాలు చేస్తాడు. ఈ బుక్కరాయలకు కాపై నాయకుడుకు అల్లావుద్దీన్ కొడుకు మహమ్మద్ షాయే సమకాలికుడని మనం ఇక్కడ గ్రహించాలి. ఈ హిందూ రాజుల కుట్రలు గ్రహించి మహమ్మద్ షా ఓరుగల్లుపై దండెత్తి గోల్కొండ వరకు ఆక్రమిస్తాడు. కాపైకి సహాయంగా బుక్కరాయలు పంపిన సైన్యాలు పరాజయం చెందుతాయి. పశ్చిమోత్తర ఆంధ్ర ప్రాంతం బహుమనీ రాజ్యంలో బహుశా బేదర్ రాష్ట్ర భాగం అవుతుంది. అనంతరం సుల్తాను విజయనగరంపై దృష్టి మరల్చి ఆ రాజ్య కోశాగారం మీద ఒక ఆజ్ఞాపత్రాన్ని జారీ చేస్తాడు క్రీస్తు శకం 1366లో. ఇది అవమానంగా తీసుకొని బుక్కరాయలు దండెత్తి ముద్గల్ను ఆక్రమించినాడు. కానీ కౌతలం, ఆదోని యుద్ధాల్లో విజయనగర సైన్యాలు పూర్తి పరాజయం పొందుతాయి. యుద్ధకాలంలో ఉభయపక్షాలు పౌరజనాన్ని క్రూరంగా హింసిస్తారు. చివరకు బుక్కరాయలు సంధి చేసుకోవాల్సి వస్తుంది. ఈ సంధి ప్రకారం యుద్ధాల్లో పౌరజనాన్ని హింసించరాదని వీళ్ళు నిబంధనను పాటించడం విశేషం. మహమ్మద్ షా మరణాంతరము ముజీద్ షా సింహాసనం ఎక్కిన వెంటనే బుక్కరాయలు కృష్ణా, తుంగభద్ర అంతర్వేదిని కోరడంతో మళ్ళీ తిరిగి యుద్ధం ప్రారంభమవుతుంది. బహుమనీ సైన్యాలు విజయనగరం వరకు నడిచి తిరోగమిస్తాయి. బుక్కరాయని కాలంలో విజయనగరం సుస్థిరమై దక్షిణంగా విస్తరించింది. పైన మనం చెప్పుకున్న అంశాలు ఈ విషయాన్ని వివరిస్తాయి మనకు. ధర్మపాలనలో బుక్కరాయలు మనువు వంటివాడని గంగాంబ తన మధురా విజయంలో రాస్తుంది. వేదభాష్యకారుడైన సాయనాచార్యులు, ఉపనిష సన్మార్గ ప్రవక్తుడైన మాధవుడు బుక్కరాయని మంత్రులు. విద్యారణ్యులను వారణాసి నుండి విజయనగరానికి బుక్కరాయలు రప్పిస్తారు. వైదిక వాంగ్మయానికి భాషరచన ప్రారంభమైంది. అందువల్లనే వైదిక మార్గ ప్రవక్తక అనే బిరుదు బుక్కరాయలకు సార్థకమవుతుంది. ఈ బుక్కరాయల కాలంలోనే నాచక సోమనాథుని ఈ బుక్కరాయలు ఆదరించినాడు. ఇప్పటి వరకు మనం సంగమ వంశంలోని హరిహరుడు బుక్కరాయల గురించి చెప్పుకున్నాము. తదుపరి అంశాలను మనం తర్వాతి భాగాల్లో చర్చించుకుందాము. మనం చెప్పుకున్న అంశాల్లో సంవత్సరాల్లో ఏమైనా తేడాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి.
నేను చేసుకుంటాను. ఓకే. బాయ్ అండి. తర్వాత క్లాసుల్లో మనం కలుద్దాము.